చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడాలి. టేస్ట్ అయితే చూస్తుంటే చాలా బాగా చేశాను అనిపిస్తుంది. తింటే అర్థమవుతుంది కదా టేస్ట్ ఎలా ఉందో. నిజంగా బాగుంది. చాలా సూపర్గా అయితే చేశాను మా బాగా చెప్తుంటే. నిజంగా బాగుంది, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఎలా ఉంది నాన్న కర్రీ? బాగుందా? సూపర్ ఉందా? సో ఫ్రెండ్స్ నిజంగా చాలా ఫ్రెండ్స్ నేనైతే 1 కిలో లివర్ తీసుకున్నాను. మనం దీన్ని మొత్తం ఫ్రై చేసుకున్నాము. ఒక ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. కళాయి ఆల్రెడీ పెట్టేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి, లివర్ కాబట్టి కొంచెం ముక్క అనేది గట్టిగా వేయాలి కాబట్టి 2.5 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయింది. నేను ఆనియన్స్ వేసాను. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్, మా హస్బెండ్ చేస్తా అని చెప్పి మళ్ళీ నేనే వచ్చాను అనుకుంటున్నారా? అంటే మా హస్బెండ్ కర్రీ చేస్తుంటే నాకు ఫోన్ పట్టుకోవడం రావట్లేదు. ఎప్పుడు తీయలే వీడియోస్, అలవాట్లేదు కాబట్టి నాకు సరిగా పట్టుకోవడం రావట్లేదు. క్లియర్గా అయితే ఉండాలి కదా వీడియో. అందుకని మా హస్బెండ్ చేతికి అయితే ఇచ్చేసాను ఫోను. అందుకని మా హస్బెండ్ చెప్తుంటే నేను కర్రీ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఏమనుకోవద్దండి. సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మంచి వ్లాగ్స్తోని తీస్తాను. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా జాను తెలుగు వ్లాగ్. ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వేగిపోయాయి. లివర్ వేసేది ఓకే, వేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కొంచెం సిమ్ లోనే ఉంచి వేయించుకోండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇగో ఇలా మధ్యలో మధ్యలో కలబెడుతూ ఉండండి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది. చూసుకుంటూ స్లోగా ఇలా కలుపుకోండి, లేకపోతే ఆయిల్ చిల్లి మీద పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకో పక్క అయితే నేను కార్జం పెట్టాను. రెండు ఎందుకు కలిపి చేయట్లేదంటే ఇవేమో తొందరగా ఉడికిపోతాయి, అవి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను రెండు కలిపి చేయను. అందుకని ఒక పక్క కార్జం అయితే పెట్టేశాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కార్జం అనేవి వేసేసాను నేను. సో ఫ్రెండ్స్ ఇగో పీసెస్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి వేసుకొని అలా కలుపుతూ ఉండండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుంది. చూడండి. సో ఫ్రెండ్స్ కార్జం కూడా రెడీ అయిపోతుంది. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కింద నుంచి కలుపుకోండి ఫ్రెండ్స్, అలా అయితే మొత్తం కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది లివర్ కదా, ఎంత సిమ్లో పెట్టి వేయించుకున్నా అడుగంటుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి. నాకైతే వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నా. 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ కారం పెట్టినవా? 1 స్పూన్ కారం వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. కారం సో ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక ఈ విధంగా అయితే కలుపుకోండి. కారం వేసుకున్నాక సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. కారం కూడా టేస్ట్ ఉండదు కర్రీ. సో ఫ్రెండ్స్ 1 స్పూన్ మసాలా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. సో ఫ్రెండ్స్ మనము ఈ కర్రీ ఉడికేటప్పుడే సాల్ట్ వేస్తాం కదా, తర్వాత చూసుకొని కారం వేసిన తర్వాత అది కొంచెం వేగిపోయిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోండి.
ఎందుకంటే కష్టం అనిపిస్తుంది ముందే వేసుకుంటే, అర్థం కాదు మనకి. సో ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకో పక్క కాజల్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. నాకైతే చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది. ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ చెప్పాలి. మీకు చూస్తుంటే ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.